హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే మీకు బ్యాక్ హుక్స్లు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. ముందుగా మనం చెస్ట్ లూజ్ అయితే ఈ విధంగా తీసుకోవాలండి. మనం చంక దగ్గర నుంచి ఈ చంక వరకు అయితే చూసుకోవచ్చు చెస్ట్ లూజ్. అదంటే డీప్ ఉంటే కనుక నడు దగ్గర డీప్ దగ్గర అయితే చూసుకోవాల్సి వస్తుందండి. ఇది నడుము డీప్ తక్కువ ఉంది కాబట్టి నేను చెస్ట్ దగ్గర అయితే చూశాను ఫ్రెండ్స్. ఈ విధంగా లెంత్ కూడా చూసుకోవాలండి. ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 2 మడతల మీద అయితే 9 ఇంచెస్ అయితే ఉంది. లెంత్ వచ్చేసండి 15.5 అయితే ఉంది. మనకి 15 ఇంచెస్ ఉందండి. మనం ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుని మనం లెంత్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండకూడదండి. ఇప్పటి వరకు బ్లౌజులు ఫోల్డింగ్ మన వైపు ఉంచాం కదా, ఓపెన్స్ ఉండాలండి మన వైపు. ఎందుకంటే మనకి బ్యాక్ హుక్స్లు కాబట్టి ఓపెన్స్ మన వైపు పెట్టుకుని ఈ విధంగా లెంత్ అయితే పెట్టుకోవాలండి. లెంత్ వచ్చేసి నేను 15.5 అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మనం లెంత్ అయితే పెట్టుకోవాలండి. ఫస్ట్ ఓపెన్స్ మాత్రం మన వైపే ఉండాలి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 అయితే పెడుతున్నానండి. ఈ బ్లౌజ్కి నెక్ విడ్త్ అంటే మెడ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. ఇప్పుడు చంకదింపు వచ్చేసి 6 ఇంచెస్ పెడతాను. ఎవరికైనా 6 ఇంచెస్ మ్యాక్సిమం సరిపోతుందండి. ఎందుకంటే మనకి చంక రౌండ్ అనేది మనకి సరిపోకపోతే అప్పుడు చూసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 2 ఫోల్డ్స్ మీద 9 ఇంచెస్ అండి. 2 ఇంచెస్ అయితే మనం ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. అలాగే వేస్ట్ లూజ్ ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించి నేను చెస్ట్ లూజ్ కంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించేసి 8.5 అయితే నడుము లూజ్ పెట్టుకుంటున్నామండి. అక్కడి నుంచి 2 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. మనకి బ్లౌజు నడుము లూజు చూసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ ఈ బ్లౌజులు అన్నీ కూడా మ్యారేజ్ బ్లౌజులు అన్నిటికీ కొంచెం సేమ్ ఇంచుమించు ఒకే కొలతలు వస్తున్నాయి. ఈ విధంగా మనకి చెస్ట్ లూజ్ చూసుకున్న తర్వాత ఖర్చు కోసం యాడ్ చేసేసుకుని ఇక్కడ 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మనం యాడ్ చేసుకుని కార్నర్లో ఒక లైన్ అయితే డ్రా చేసి ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు షోల్డర్ దగ్గర వదిలేసుకుని ఆర్మ్ రౌండ్ అయితే ఈ విధంగా కొలుచుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచ్ అయితే వచ్చిందండి. ఇదిగో బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఆర్మ్ రౌండ్ కొలవకూడదు, బ్యాక్ సైడ్ మాత్రమే ఆర్మ్ రౌండ్ అనేది చూడాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా మనకి 7.5 అయితే వచ్చింది. ఈ 7.5 మనకి సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే దాంట్లోనే మనం అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. నాకు కొంచెం ఎక్కువ వచ్చింది, అందుకని చెప్పేసి ఇంకొంచెం కిందకి డ్రా చేసి లైన్ అయితే నేను అది ఇంకొంచెం పైకి డ్రా చేసి తగ్గించుకున్నానండి. పైకి డ్రా చేస్తే కొంచెం తగ్గుతుంది, 7.5 వస్తుంది. ఇందాక 8 వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి బ్యాక్ పార్ట్ ఓపెన్స్ మన వైపు వేసుకుని బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే వెనకాల హుక్స్లు వస్తాయి కాబట్టి బ్యాక్ హుక్స్లు బ్లౌజ్కి ఈ విధంగా ఓపెన్స్ మన వైపు ఉండేలా వేసుకోవాలి. అదేవిధంగా మనకి నడుం లెంత్ ఎంత ఉందో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి డ్రా చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి డీప్ తక్కువ కాబట్టి నేను 2.5 పెట్టుకుంటున్నానండి. డీప్ ఎక్కువ కావాలనుకుంటే 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి నెక్ వచ్చేసి ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను మెడ కట్ చేయకుండా ముందుగా షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ అయితే కట్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, తర్వాత నెక్ కట్ చేస్తాను. ఈ విధంగా వేస్ట్ పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే తీసేయాలి కటింగ్. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కట్ చేద్దామండి. ఆర్మ్ రౌండ్ మనం కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ సెట్ అవుతుంది. ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయింది. నెక్ కూడా కట్ చేసేయచ్చండి. ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి, అదే వర్క్ బ్లౌజ్ అయితే నెక్ కట్ చేయకూడదు. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకుని మనం నెక్ అయితే కట్ చేసేయచ్చండి. బ్యాక్ నెక్ కూడా నేను రౌండ్ అయితే కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలా వేసుకోవాల్సి వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నేను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి.
చాలా వరకు లైక్స్ ఇస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఈ విధంగా ఇప్పుడు చూడండి, నేను ఫోల్డింగ్ మన వైపుకి ఉండేలా వేసుకున్నానండి. ఫోల్డింగ్ మన వైపు ఉండేలా వేసుకుంటే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఈ విధంగా ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నానండి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అయితే డ్రా చేసేస్తున్నాను నేను. షోల్డరు, ఆర్మ్ రౌండ్ ఇవన్నీ కూడా బ్యాక్ బ్లౌజ్ బేస్ చేసుకుని మొత్తం అంతా కూడా మార్కింగ్ అయితే చేస్తున్నానండి. ఫ్రంట్ నెక్ ఒకటే నేను 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసేసేయాలండి. చేసేసి ఫ్రంట్ నెక్కి ఒక రౌండ్ అయితే ఇచ్చేయండి. రౌండ్ ఇచ్చిన తర్వాత 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఎందుకంటే డాట్ కోసం ఈ ప్రిన్స్ కట్ బ్లౌజులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. 1.5 కూడా ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం కొంచెం కిందే పెంచుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర రింకిల్స్ అవి రాకుండా, ముడతలు రాకుండా ఉండడం కోసం మళ్ళీ ఒక బాక్స్ షేప్ డ్రా చేసి ఒక 1/2 ఇంచ్ అయితే లోపలికి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత నేను స్ట్రైట్గా అయితే కట్ చేసేస్తున్నానండి. ప్రిన్స్ కట్ అనేది స్ట్రైట్గా వేసుకుంటేనే మనకి బాగుంటుంది. క్రాస్ కటింగ్ అంటే షేప్ బెల్ట్లు వేసుకునే దానికైతే క్రాస్ కటింగ్ అయితే పెట్టుకోవాలి. దీనికి షేప్ బెల్ట్లు ఉండవండి. నడుము బెల్ట్ ఒకటే నేను స్టిచ్ చేస్తాను. బ్యాక్ హుక్స్లు, వెనకాల బ్యాక్ హుక్స్లు, ఫ్రంట్ ప్రిన్స్ కట్ అండి బ్లౌజు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రంట్ అయితే వచ్చింది. ఇప్పుడైతే నేను 1.5 ఇంచ్కి అయితే పైకి మార్కింగ్ అయితే చేస్తున్నానండి. ప్రిన్స్ కట్ బ్లౌజులకి ఇలా 1.5 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. షేప్ కోసం అండి ఇది 1.5 అనేది షేప్ రావడం కోసం. ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 3.5 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఎవరికైనా ఇది మ్యాక్సిమం సరిపోతుందండి. తర్వాత 3.5 పెట్టిన తర్వాత 1.5 ఇంచ్కి కూడా ఒక మార్కింగ్ పెట్టుకుని పైకి స్టార్టింగ్ దగ్గర నుంచి పైకి ఒక 5 ఇంచెస్ అయితే స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత ఒక కర్వ్ షేప్ అయితే ఇవ్వాలండి. 1.5 ఇంచ్కి ఒక కర్వ్ షేప్ అయితే ఇవ్వాలి. అలాగే ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఒక కర్వ్ షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి అయితే ఆర్మ్ రౌండ్ దగ్గరికి ఈ విధంగా రౌండ్ అయితే డ్రా చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి షేప్ వచ్చింది. స్టార్టింగ్ ఉక్సులు పట్టి దగ్గర నుంచి 3.5 ఇంచ్కి పెట్టుకుని తర్వాత 1.5 ఇంచ్కి పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనం కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుందండి. బ్లౌజ్కు వచ్చేసి ఒక మనం 5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ 2 టక్స్ అయితే ఇచ్చుకుంటే మనకి జాయిన్ చేసేటప్పుడు ఆ టక్స్ రెండు కలిసేలా జాయిన్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తానండి నేను. ఇది ఎల్బో హ్యాండ్స్కి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ మిగిలిన ఫ్యాబ్రిక్లో అయితే మనం హ్యాండ్స్ తీసుకోవచ్చు. హ్యాండ్స్కి ఫోల్డింగ్ మన వైపు ఉండేలా వేసుకుని ఎల్బో హ్యాండ్స్కి అయితే 11 లేదా 10.5 ఉంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ పెట్టుకున్నా మనకి చేతికి ముడతలు వచ్చేస్తుంది. ఈ విధంగా నేనైతే 10.5 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నానండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 కదా, నేను ఈక్వల్గా ఫోల్డ్ చేసేసానండి. కానీ ఏంటంటే 2 ఇంచెస్ వదులుకుని 7.5 వచ్చేలా చూసుకుని డ్రా చేసుకుంటే మనకి వన్ సైడ్ మాత్రమే జాయింట్ పీసెస్ అనేవి పడతాయి. ఈ విధంగా 10.5 ఇంచ్కి అయితే నేను ఫస్ట్ మార్కింగ్ చేశానండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. రౌండ్ దగ్గర అయితే 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఇలాగ డౌన్ దగ్గర మనం 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఒక లైన్ అయితే డ్రా చేయాలండి. మనకి 2 ఇంచెస్ ఖర్చు రావట్లేదు, అందుకని చెప్పేసి నేను ఫ్యాబ్రిక్ని అయితే ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. 7.5 ఉండేలాగా చూసుకున్నానండి. మనకి ఆర్మ్ రౌండ్ 7.5 కాబట్టి కరెక్ట్గా 7.5 వచ్చేలా ఫోల్డింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర అయితే 2 ఇంచెస్ అయితే రౌండ్ కోసం ఇచ్చుకోవాలండి. 2 ఇంచెస్ పీస్ అయితే మనకి జాయింట్ పడుతుంది హ్యాండ్స్కి వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి లైనింగ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. రఫ్ ఏదన్నా ఉంటే దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు మెయిన్ క్లాత్ మీద అయితే నేను వేసి కటింగ్ అయితే చూపిస్తానండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వైట్ శారీ. దీనికి మిడిల్లో అయితే అంచు ఇచ్చేసాడు. మనకి బ్యాక్ హుక్స్లు అన్నప్పుడు ఈ మెయిన్ క్లాత్ కూడా ఓపెన్స్ మన వైపే ఉంచుకోవాలండి. ఫ్యాబ్రిక్ సరిపోదు అన్నప్పుడు
మన వైపు ఉంచుకుని ఓపెన్స్ మన వైపు పెట్టుకుని కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సేవ్ అవుతుందండి. నాకు ఇది సరిపోతుంది కాబట్టి నేను ఫోల్డింగ్ నా వైపు ఉంచేసుకుని వేసేసుకుంటున్నాను. చూద్దాం ఒకవేళ సరిపోద్దా లేదా అనేది అని చెప్పేసి ఫోల్డింగ్ నా వైపు వేసుకుని వేసానండి. అన్నీ కూడా ప్లేస్ చేశాను. సరిపోయింది కాబట్టి కట్ చేసాను. ఒకవేళ సరిపోకపోతే కనుక మనం ఓపెన్స్ మన వైపుకి వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ క్లోజ్ అయ్యి రావాలి కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, అంచు అయితే ఈ విధంగా ఇచ్చాడు. ఇది విప్పుకోవడానికి ఉందా లేదా అని చూశాను నేను. లేదంటే మాత్రం అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ 2 హ్యాండ్స్కి వచ్చేలాగా. ఇది కటింగ్లో పోతుంది కాబట్టి నేను ముందుగా అంచు అయితే తీసేస్తున్నానండి. ఈ విధంగా అంచు అయితే మనం తీసేసుకుని కటింగ్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు వేసుకోవాలి. మీకు మళ్ళీ చెప్తున్నానండి, బ్యాక్ కుక్స్లు అనుకున్నప్పుడు మెయిన్ క్లాత్ కూడా ఓపెన్స్ మన వైపే ఉండాలి, ఆపోజిట్ సైడ్ ఉండకూడదు. నాకు క్లాత్ అడ్జస్ట్మెంట్ సరిపోయింది కాబట్టి నేను ఫోల్డింగ్ ఉంచానండి. తర్వాత కుట్టేటప్పుడు అది నేను ఓపెన్ చేసేస్తాను. ప్రస్తుతం అయితే నేను కటింగ్కి ఈజీగా ఉందని చెప్పేసి ఆ విధంగా ఉంచుకున్నానండి. అంటే ఇక్కడ క్రాసులు ఉన్నాయి కదా ఓపెన్ సైడ్ అని చెప్పేసి, క్రాసులు లేకుండా వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా, అదే క్రాసులు ఉంటుంది కాబట్టి మనం అడ్జస్ట్ చేయవలసి వస్తుంది. అంత టైం ఎందుకు, సరిపోతుంది కదా అని చెప్పేసి ఒకసారి చూసుకున్నాను. ఫ్రంట్ అయితే మనకి ఫోల్డింగ్ సైడే ఉండాలండి, అంటే ఫ్రంట్ ఓపెన్ కాదు కదా, అందుకని చెప్పేసి క్లోజ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మిగిలిన పీస్లు అయితే నేను హ్యాండ్స్ కూడా వేసేసానండి. నాకు ఈ విధంగా అయితే క్లాత్ అయితే సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అయితే నాకు మిగులుతుంది శారీ నుంచి. ఈ విధంగా సరిపోయింది కాబట్టి మీకు ఇలా ఉండగా కట్ చేయాలని అనుకుంటే పిన్నులు అయితే పెట్టుకోండి. ప్రతి పాటుకి పిన్నులు పెట్టేసుకుని కట్ చేసుకోండి. మెయిన్ క్లాత్ అయితే లైనింగ్ కట్ చేయకుండా ఈ విధంగా ఆర్మ్ రౌండ్ చుట్టూ 1/2 ఇంచ్ అయితే ఉంచుకుని ఎక్స్ట్రా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ అయితే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత పిన్నులు పెట్టుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఫోల్డింగ్ వైపే ఉండాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రిన్స్ కట్కి ఫోల్డింగ్ వైపు ఉండి నేను కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ 2 పార్ట్లు మనం కలుపుకొని కొడతాం కదా, ఫ్రంట్ అయితే ఓపెన్ రాదు. ఇలాగా ఫ్యాబ్రిక్ని అయితే అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా అయితే కట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇదే వీడియోని షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ప్రతి పార్ట్ విడివిడిగా అయితే నేను షార్ట్లో అప్లోడ్ చేస్తానండి. హ్యాండ్స్ విడిగా, ఫ్రంట్ పార్ట్ విడిగా, బ్యాక్ పార్ట్ విడిగాని. ఈ విధంగా అయితే హ్యాండ్స్ ఇవన్నీ కూడా మనకి కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇది స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. మనం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ప్రతి పార్ట్ దేనికది పెట్టేసుకుని మనకి పిన్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.